వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సౌకర్యార్థమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామన్న మంత్రి తలసాని. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారని వెల్లడి. గట్కేసర్లోని యమునాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య. నెల్లూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ప్రమాణం. నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు లేవని వెల్లడి. తిరుమలలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ను డిశ్చార్జ్ చేసిన వైద్యులు. చిన్నారి కౌశిక్ ను శ్రీవారే రక్షించారన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. డీటెయిల్స్ చూస్తే ప్రజల సౌకర్యార్థమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట డివిజన్ శ్రీరామ్ నగర్ లోని పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వర పరిష్కారం చూపాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని అన్నారు. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారన్నారు. సమస్యల పరిష్కారం కోసం వార్డు ఆఫీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. 50 నుంచి 60 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 9 సంవత్సరాలలో జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని అన్నారు. దాంతో పాటు ఇక్కడ వార్డ్ ఆఫీస్ పెట్టినాం. మీరు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు వార్డ్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి. అందులో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అక్కడ. అంటే కేటీఆర్ గారు రీసెంట్గా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే పబ్లిక్ సఫర్ అయినప్పుడు ఎక్కడ పోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ పోవాలి అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ ఉంటాయి. మున్సిపల్ ఒక దగ్గర, వాటర్ వర్క్స్ ఒక దగ్గర, ఎలక్ట్రిసిటీ ఒక దగ్గర, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లకు వెళ్ళాలంటే కొంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు అందరినీ కలిపి అక్కడనే వార్డ్ ఆఫీస్లో కూర్చోబెట్టాం. ఇక్కడ అలా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. అయితే అన్ని డిపార్ట్మెంట్లు అక్కడనే ఉంటాయి. మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. దీంతో పాటు మనం పార్కులు కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్కు ఇలా కూడా కొంతమంది వెళ్తుండొచ్చు వాకింగ్కు. ఇప్పుడు ఆ పార్కుని బాగా చేయించినాం. మళ్ళీ ఒక 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది మొన్ననే. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక కూడా చూసేది మన బల్కంపేట చాలా అద్భుతంగా చేసినాం. ముఖ్యమంత్రి గారు చెప్తారు లాస్ట్ మజిలీ అక్కడ కూడా కొంత ప్రశాంతంగా ఉండాలని, అక్కడ కూడా చాలా అద్భుతంగా చేసినాం. అయితే రీసెంట్ ఏంటంటే మన ఈఎస్ఐ శ్మశాన వాటికి ఉన్నది. దానికి ఒక 10 కోట్లు శాంక్షన్ చేసాం. అది కూడా చేస్తున్నాం. మీరు చూసినారు 2014 ముందు 14 తర్వాత మీరు చూసారు ఎంత మార్పులు వచ్చినాయి, ఏంటా చూసారు. ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అనేది మీరు ఇక్కడే టెంపుల్ వెనుకనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకప్పుడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటే ఒక 7,000-10,000 మంది వస్తుంది 2014 ముందు. ఇప్పుడు 9 లక్షలు వస్తుంది. 9 లక్షల మంది వస్తుంది. మీరు చూసారు మీరు ప్రత్యక్షంగా. అందుకే ఆ టెంపుల్ పరిసరాల్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించినాం, షెడ్ వేయించినాం. ఆ షాపులు పెట్టే వాళ్ళు కూడా రోడ్ల మీద పెట్టి ఇష్టం ఉన్నట్టు చేస్తే వాళ్ళందరికీ ఒక వైపున 34 షాపులు కట్టించి తిరిగినే ఇచ్చినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. పర్టికులర్గా ఈ కాలనీకి మీరు ఎవరు అడగలే సిమెంట్ రోడ్డు కావాలని. నేనే కావాలని సిమెంట్ రోడ్ ఇక్కడ వేస్తే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది కాలనీ, ఇబ్బంది లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో మన అద్భుతంగా సిమెంట్ రోడ్ వేసేది. వచ్చింది. రెండోది టేబుల్ డ్రైన్ కూడా కంప్లీట్ అయినా మీకు అద్భుతంగా ఉంటాయి. రెండోది మీకు ఈ కాలనీలో ఏమన్నా చెట్లు అవసరం ఉంటే, మొక్కలు కానీ చెట్లు కానీ ఏదైనా అవసరం ఉంటే శ్రీనివాస్ మీ కాంటాక్ట్ నెంబర్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర్లోని
యమ్నాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే పట్టాలపై పడుకున్నాడు. ఆ వెంటనే అతివేగంతో రైలు ఉద్యోగి పైనుంచి వెళ్లిపోయింది. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యమ్నాంపేట రైల్వే స్టేషన్ లో రాజేందర్ గ్యాంగ్ మ్యాన్ గా పనిచేస్తూ ఉన్నాడు. గట్కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలోని రాజేందర్ నివాసం ఉండేవాడు. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే రాజేందర్ ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను పనిచేస్తున్న రైల్వే స్టేషన్లోని ట్రాక్ పై పడుకున్నాడు. ఇంతలోనే ఓ రైలు వచ్చి అతడి పైనుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతని శరీర భాగాలు రెండుగా విడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దగ్గర నేను కూడా పోయినా కానీ విలేజ్ మాటలు వచ్చి నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు లేవని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. తనకు 1000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని నారా లోకేష్ చేసిన ఆరోపణలు అభూత కల్పనలన్నారు. ప్రజలకి వాస్తవాలు తెలియాలన్న లక్ష్యంతోనే ప్రమాణానికి వచ్చానన్నారు. శ్రీమద్వేంకటాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ జగదాక్షాంగలక్ష్మీ శ్రీవత్సవక్షలే జయమంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం నస్తశ్రీస్తగస్తూరేరుడాధనాత్మాధిదోరసే. చూసినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నాను. ఫైనల్ గా భగవంతుడే కదా, మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే, మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే. ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీద వేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద వేసాను, పారిపోయాను. ఈ రోజు నా దగ్గర వేసాడు, పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1500 కోట్లు అని చెప్పి. అరే ప్రసన్న గెలిచిన సార్ నీ జీవితంలో ఒకసారి గెలవలా? 6 సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతికెంత? ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందారు కుటుంబం, ఆ కుటుంబం గురించి మాట్లాడతాడు. కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాల్లో పట్టుమని 7 కోట్లు 8 కోట్లు కూడా తేల్స్తారు. ఇదేగా ఆయన ఇచ్చిన చిట్ట. ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చుకున్నాను. దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకి వస్తుందంటే చేసుకున్నా. నిజాయితీ కదా, అదేం తప్పుడుది కాదు కదా. మనిషి అప్పు చేసుకుని వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు. నిజాయితీగానే అన్నప్పుడు ఏమి ఇలా ఉండాలోనే వేసాం. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా పర్వసరం అమ్ముకొని అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకి మాకేమో 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరంతో కూడి పడుతుంది. మాకేదో రకంగా మా తంటాలు పడే అప్పో సప్పో చేసుకుని చేసుకుంటే దాన్ని తీసుకుని మన ఎలక్షన్ రాజకీయాలు చేయాలా, రోజు ఖర్చు చేయాలా, 10 మందికి సాయం చేయాలా, ఎక్కడైతే వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా, అంతంత మాత్రం జీవితాలు. దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీ తిరుమల ఆలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ను శ్రీవారి రక్షించారని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. 14 రోజుల చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో ఆ చిన్నారిని చైర్మన్ సమక్షంలో ఉన్న వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు. జూన్ 22న రాత్రి చిన్నారిపై చిరుత దాడి జరిగిందని టీటీడీ అధికారులు వెంటనే స్పందించి శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందంతో పర్యవేక్షణలో బాలుడికి చికిత్స జరిగిందని వివరించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. అటవీ శాఖ సహకారంతో చిరుతను బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని చెప్పారు. నడక మార్గాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని తెలియజేశారు. ఏం భయపడటం కానీ ఏం లేదు, మొహం అంతా రక్తం కారుతున్నా కూడా అదే నేను 1/2 అవర్లో వచ్చాను కదా ఇక్కడికి హాస్పిటల్. నడకదారిన అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళే నడకదారిన పులి బారిన పడ్డ బాలుడు
కౌశిక్ నాయక్. ఎందుకంటే పులి బారిన పడ్డ మనిషి బయటికి రావటమే కష్టం. అటువంటిది పులి బారిన పడ్డ ఒక బాలుడు తిరిగి బతికి బయటపడ్డాడు అంటే ఇది కేవలం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పునర్జన్మ పొందినట్టుగా మేము భావిస్తున్నాం. ఆ రోజు వివిధ గాయాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. జూన్ నెల 22వ తారీఖు రాత్రి జరిగింది. అఫ్కోర్స్ ఆ తర్వాత ఆ పులిని మన ఫారెస్ట్ అధికారుల సహకారంతో బంధించడం కూడా జరిగింది. ఆ బారిన పడ్డ బాబు గత 15 రోజుల నుంచి ఈ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఇది లేకుండా ఉండడం కోసం అన్ని విధాల ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. సుమారుగా ట్రీట్మెంట్ ఏదైతే ₹1,00,000 వరకు ఖర్చు అయింది అది మొత్తం ఉచితంగానే మేమే టీటీడీ భరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజంగానే ఈ బాలుడికి వెంకటేశ్వర స్వామి పునర్జన్మ ఇచ్చినట్టుగానే వాళ్ళ తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా ఉండటం కోసం నడకదారిని కానీ రోడ్డు మార్గాన్ని కానీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే కార్యక్రమం కూడా ముమ్మరంగా చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆ బాలుని కాపాడిన వెంకటేశ్వర స్వామిని, ఆ బాలుని కాపాడటానికి తోడ్పడిన ఆ రోజు నడకబాటున నడుస్తున్న భక్తులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అందరికి కూడా ప్రత్యేకంగా స్వామివారి కృప వారిపై ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అక్కడ ఆ రోజు నైట్ జరిగిన వెంటనే మా అబ్బాయిని లోపలికి తీసిన వెంటనే మేము కూడా లోపలికి పరిగెత్తినాము. అక్కడ పరిగెత్తి అనునిత్యం వంటలలో ప్రధానంగా అందరూ ఉపయోగించే మిర్చి, టమాటా ధరలు కొండెక్కడంతో పేద ప్రజలు మరేం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నారు. కిలో పచ్చిమిర్చి ₹200, కిలో టమాటా ₹100, ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు మండుతుండటంతో రైతు బజార్కు వెళ్లిన వారు ఒట్టి చేతులతో ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని పలువురు అంటున్నారు. దుకాణాల్లో కూరగాయలు కొన్న నాదుడే ఉండటం లేదని దుకాణదారులు వాపోతున్నారు. రోజు రోజుకి కూరగాయల ధరలు పెరుగుతున్నాయని తప్ప ఏ మాత్రం తగ్గడం లేదని ప్రజలు అంటున్నారు. కూరగాయల ధరల కన్నా చికెన్, కోడిగుడ్ల ధరలు తక్కువగా ఉన్నాయని పలువురు అంటున్నారు. శాకాహారులు మాత్రం విధిలేని పరిస్థితుల్లో షాపులోకి వెళ్లి ½ కిలో చొప్పున కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఏదేమైనా కూరగాయల ధరలు తగ్గేది ఎప్పుడో, సామాన్య మధ్యతరగతి ప్రజలు బాధలు పోయేది ఎప్పుడో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కూరగాయల ధరలు అన్ని కూడా బాగా పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారండి మొత్తం అందరూ ప్రజలంతా. అలాగే బెండకాయ కానీ, దొండకాయ కానీ, టమోటా కానీ, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఇలాగ ప్రతి వస్తువు కూడా బాగా హైయెస్ట్ రేట్లో పెరిగిపోయినాయి. అలాగే కూరలు ఉండాలంటేనే చాలా ఇబ్బంది అయిపోతుంది. నాకు వ్యాపారాలు లేవు, దాని తగ్గట్టు ఈ ఒకటి చాలా భారం అయిపోయింది. దీని ఏమైనా అధికారుల దృష్టిలో పట్టించుకొని ఏదో చర్యలు తీసుకోవాలి కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ ఎం ధనుంజయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత రాత్రి మద్యం మత్తులో గొడవలు సృష్టించిన 8 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పట్టణంలోని ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పట్టణంలో గంజాయి అమ్మకాలపై సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ లో తెలపాలన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రాత్రి 10 దాటితే దాబాలు ఖచ్చితంగా మూసేయాలని డీఎస్పీ ఎం ధనుంజయుడు వెల్లడించారు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మేరకు జంగారెడ్డిగూడెం పరిసరాల్లో ముఖ్యంగా అవుట్స్కట్స్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు నిన్న అనగా
5/7/2023 సాయంత్రం ఈ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రాంతాలను చెక్ చేస్తూ ముఖ్యంగా గంజాయి, తాగుబోతుల ఆగడాలు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ సందర్శన సందర్భంగా ఇచ్చినటువంటి సూచనల మేరకు మన జంగారెడ్డిగూడెం పోలీసు వారు 2 టీంలుగా జంగారెడ్డిగూడెం టౌన్ అవుట్స్కట్స్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద చర్యల నిమిత్తం రైడ్లు కండక్ట్ చేయడం జరిగింది. ఆ రైడ్లలో భాగంగా ఇటు పిరమిడ్ ఏరియా, ఇటు శ్రీనివాసపురం రోడ్డు, ఇటు జంగారెడ్డిగూడెం అవుట్స్కట్స్ మన ఏలూరు రోడ్డు కూడా మొత్తం తిరిగి చెక్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్, అలాగే గంజాయి తాగుబోతుల గురించి ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టి చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమందిని నిన్న సాయంత్రం పట్టుకొని విచారించారు. దీనిలో భాగంగా శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి దుర్గాదేవి బార్ అండ్ రెస్టారెంట్, డాబా రెస్టారెంట్ వద్ద కూడా మా టీం వెళ్ళి చెక్ చేసినప్పుడు దానిలో లైసెన్స్ లేకుండానే కూర్చొని మద్యం సేవిస్తూ ఉండటాన్ని మా వాళ్ళు గుర్తించారు. అది నేరం అనే ఉద్దేశంతో వాళ్ళకు చెప్పినా కానీ ఈ మేరకు వారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విజయవాడలోని గవర్నర్పేటలో గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ సౌత్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ బి రవికిరణ్ మీడియా సమావేశంలో తెలిపారు. గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారంతో మేడికొండ నితిన్ రాజ్, మాచర్ల గుణశివశంకర్, గుత్తి ప్రవీణ్ కార్తీక్ ఇచ్చిన సమాచారం మేరకు 3 కేజీల 400 పైన గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ ప్రమీల మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈచ్ యూనిట్ ప్రతి డిస్ట్రిక్ట్లో విస్తృతంగా గంజాయి అనేది, డ్రగ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదనే విషయంలో డీజీ సార్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్తో స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ ది స్పెషల్ డ్రైవ్ బేస్డ్ ఆన్ ద అవర్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం వల్ల అవర్ టీమ్ కుడ్ సక్సెస్ఫుల్లీ ఒక 5 ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో నితిన్ అనేవాడు తాడేపల్లి మండలం క్రిస్టియన్ పేటలో ఇంటర్ వరకు చదువుకొని చదువు ఆపేశాడు. అండ్ గుణ శివశంకర్ అలియాస్ రోహిత్,
వీడు కూడా 6th క్లాస్ వరకు చదువుకొని ఆపేశాడు. అండ్ హీ బిలాంగ్స్ టు భవానీపురం. అండ్ సందేశ్, హీ బిలాంగ్స్ టు గొల్లపూడి, 19 years, ఇంటర్ చదివిన తర్వాత చదువు ఆపేశాడు. అండ్ నెక్స్ట్ గుత్తి ప్రవీణ్, హీ బిలాంగ్స్ టు తాడేపల్లి, గుంటూరు జిల్లా. అండ్ కార్తీక్, భవానీపురం, విజయవాడ. సో based on the information we have got, we have successfully raided them and caught hold of 3.4 kgs of ganja. సో వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఒక్కొక్కరు గాంజా స్మోకర్లు చేసుకోవడం, స్మోకింగ్లో ఫ్రెండ్షిప్లు అయ్యి అండ్ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం అలవాటు పడిపోయి ఇక్కడి నుంచి కాకుండా పైన నుంచి తెచ్చుకుంటే కొంచెం చీప్గా వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ పైకి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. సో ఆ విధంగా వీ హ్యావ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ 5 persons అండ్ ఇంకొక 2 ముద్దాయిలు ఇంకా ఉన్నారు. వీ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దోస్ 2 persons ఆల్సో. అండ్ ఐ కంగ్రాచులేట్ అవర్ CA Governor-Peta Suresh and his team, entire team, Pramila SI and other head constables and constables, along with the support force of a task force in this successful operation. And మీ అందరికి కూడా మళ్ళీ విజ్ఞప్తి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్పండి. వీ విల్ డెఫినెట్లీ డూ డ్రైవ్ ఆన్ దిస్ అండ్ వీ విల్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ టైప్ ఆఫ్ డ్రగ్ యాక్టివిటీస్ ఆర్ ఎనీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్ ఆఫ్ విజయవాడ. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంబేద్కర్ సామాజిక భవనం కోసం స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని గత 4 రోజులుగా దళిత సంఘ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ సిపిఎం పార్టీ నాయకులు, దళిత సంఘ నాయకులు పూలదండ వేసి దీక్షను ప్రారంభించారు. వాళ్ళు ఆల్రెడీ మీరే చెప్పారు, ఒక స్థలం కేటాయించడం జరిగిందని చెప్పారు. దాని మీద ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీరు సామరస్యాన్ని పరిష్కరించుకోవాలంటారు. లేని పక్షంలో మీరు అర్జీలు ఇవ్వండి. ఇదే విషయాన్ని మేము కూడా పై అధికారులకి, అదేవిధంగా సంబంధిత అధికారులకు మేము కూడా లెటర్ పెట్టి మా వైపు నుంచి కూడా మేము సహకరిస్తాం. అంతేగాని చెప్పేది ఓకే, కానీ చట్ట ప్రకారం ఇది తప్పు. కాబట్టి మీరు ఇంతటితో మీకై మీరు విరమించి వెళ్ళారంటే బాగుంటుంది. లేని పక్షంలో మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకొని దీని మీద ఆ కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించండి. ఫర్దర్గా ప్రొసీజర్ ఏముందో ఆ ప్రొసీజర్కి లేని పక్షంలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పదు. కాబట్టి మీరు ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే దాని మీద దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. మీరు సబ్ కలెక్టర్ గారిని, కలెక్టర్ గారిని జరిగిన సంఘటన మీద ఒక స్పెషల్ రిపోర్ట్ రాసి పంపిస్తాము. దాని మీద చర్య తీసుకున్నాం. ఓకేనా? అదండి. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. రోషన్ ఊహలతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొత్త సినిమా ఈ నెల 22వ తేదీన ప్రకటిస్తున్నట్టు రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో, దేవర రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా హ్యాపీగా జరిగింది దర్శనం అంతా. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని రోషన్ది కొత్త ఫిలిం స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ 22 నుంచి కొత్త ఫిలిం స్టార్ట్ అవుతుంది. మోహన్ లాల్ గారు, రోషన్. అలాగే నేను చేసే సినిమాలు వచ్చేసి ఇప్పుడు ఎన్టీఆర్తో కొట్టాల శివ దేవర అనే ఫిలింలో చేస్తున్నాను. అలాగే
శంకర్ రామ్ చరణ్ ఫిలింలో గేమ్ చేంజర్లో కూడా నేను మంచి క్యారెక్టర్ చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు బోయపాటి సీను స్కంద మూవీలో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ ప్రాజెక్టులు ఉన్నాయి. బిజీగా వెళ్తా ఉంది లైఫ్ స్వామి దేవాల. థ్యాంక్ యూ అండి. స్వామివారి దర్శనం చేసుకోవడానికి జరిగింది. అండ్ 22nd సినిమా అనౌన్స్మెంట్ ఉంది. సో దానికోసం స్టార్ట్ అవ్వబోతుంది, అందుకే వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అన్ని అనౌన్స్మెంట్ అవుతుందండి త్వరలో. 22nd అనౌన్స్ చేస్తామంతా. సో అప్పుడు తెలుస్తుంది అందరికీ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటపల్లి కాజీపేట లైన్మెన్ రాయల తిలక్ విద్యుత్ షాక్తో మృతి చెందాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో సంఘటన జరిగింది. విజయవాడ రామరపాడు కొత్త ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి మార్చురీ ముందు ఆందోళన చేశారు. సంవత్సరం క్రితమే మృతుడికి పర్మనెంట్ కాగా జీవో రాలేదని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి తెలుసు కదా. అమ్మాయి చిన్నపిల్ల ప్లస్ వాళ్ళకు చిన్న బాబు. ఇంకా అతను కూడా అంటే యాక్చువల్ ఇప్పుడు ఫ్రాంక్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ మా ఇంట్లో పనిచేస్తాయి. రాత్రి సబ్జెక్ట్ నాకు తెలుసు కానీ ఈ అబ్బాయి పేరు తిలక్కన్న సంగతి నాకు తెలియదు. వాళ్ళ అమ్మమ్మ సామ్రాజ్యం మా ఇంట్లోనే పనిచేస్తుంది. అదో నాకు మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నా దగ్గర మా ఇంట్లో పనిచేస్తుంది. అంటే ఆమెను మా అమ్మలాగే చూస్తాం మేము. అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ ఏంటంటే రాత్రి నాకు నా నోటీస్ ఉంది సబ్జెక్ట్ ఇట్లా జరిగిందని చెప్పి. ఈ అబ్బాయి అన్న విషయం నాకు తెలియదు అన్న. పొద్దున్నే మా ఇంట్లో వేరే ఇంకొక అమ్మ ఫోన్ చేసి ఇలా బాబు అంటే అప్పుడు నేను ఇదే అన్నమాట. అంటే ఇప్పుడు కాంపల్సరీ గ్రౌండ్ అయితే కంపల్సరీ కాంపన్సేషన్ అయితే ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కామన్. అది కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఇన్సూరెన్స్. ఏదైనా సరే ఇప్పుడు అమ్మాయి కాంపల్సరీ గ్రౌండ్ లోనే మేము అడిగేది. ఎగెనెస్ట్ గా గ్రౌండ్స్ అయితే మేము వెళ్ళాం. ఎండి గారైనా సరే ఇప్పుడు మీరైనా సరే ఒక ఇన్సూరెన్స్ ఉంటాయి. అంటే ఈ టెంపరీ దీని గురించి కాదు. ఈ టెంపరీగా 15,000 ఇచ్చేసి తర్వాత 10 రోజులు అవ్వని అట్లా కాకుండా అందరూ కాంట్రాక్ట్ ఉన్నాం. మీరు మీ డిపార్ట్మెంట్ ఉంది కానీ ఆన్ డ్యూటీలో ఎవరు చనిపోయినా మాత్రం ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. అంటే కానీ ఇప్పుడు మీరు టెంపరీ చెప్తున్నారు. ఇప్పుడు 1,00,000 ఎక్కువ తక్కువనే సెకండరీ. అది పెద్ద ఇష్యూ కాదు అసలు. అది ఇన్సూరెన్స్ లేదు. ఇప్పుడు ఒక 2 years మీరు ఇంత ముందు ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు డి గారు ఉన్నారు, ఫ్రెష్ గా వచ్చారు. మళ్ళీ 3 years తర్వాత ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారో తెలియదు. అంటే ఇవన్నీ తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీస్ ఉండదు. కానీ ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం చేద్దాం. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఏం లేదు. కానీ ఆ పిల్లకి కానీ ఆ పిల్లవాడికి కానీ ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు డబ్బులు అంటారా ఒక 50,000 1,00,000 అది అసలు సబ్జెక్ట్ కాదు. అది మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సౌకర్యార్థమే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామన్న మంత్రి తలసాని. అన్ని శాఖల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారని వెల్లడి. గట్కేసర్లోని యమునాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన. రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య. నెల్లూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ప్రమాణం. నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు లేవని వెల్లడి. తిరుమలలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్ ను డిశ్చార్జ్ చేసిన వైద్యులు. చిన్నారి కౌశిక్ ను శ్రీవారే రక్షించారన్న టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.